9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. చండ్రపల్లె గ్రామాన్ని సందర్శించారు. గ్రామ ప్రజలతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు వై నాగేశ్వరరావు యాదవ్. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వై నాగేశ్వరరావు గ్రామంలో పర్యటిస్తూ ప్రజల ప్రభుత్వంపై వ్యతిరేకతతో మార్పు కోసం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, అలాగే డోర్ నియోజకవర్గం నుంచి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన విధంగా అధికారం చేపట్టిన 30 రోజుల లోపలనే ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం ఎన్నో పనులు చేశారు అని గ్రామస్తులతో చెప్పుకుంటూ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తూ రైతు మేలు కోసం, రైతుల కోసం పశువులు సీజనల్ వ్యాధులు వస్తున్న నేపథ్యంలో వాటిని నివారించడానికి పశువుల వ్యాక్సిన్ వేయడం జరిగింది. అలాగే పశువులు పెంచడానికి పశుగ్రాసానికి గడ్డి విత్తనాలను, అలాగే మొక్కజొన్న విత్తనాలను అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి విద్యాసాగర్, వెంకటేష్, ఆదిలక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి రైతులకి మేలు చేయాలనే సంకల్పం వల్లది. మరి అలాగే పేదవాళ్లకు సహాయ సహకారాలు అందించాలనే సంకల్పంతోనే మరి ఈరోజు గత ప్రభుత్వంలో అయితే రైతు భరోసా కేంద్రాలు కట్టారు, కానీ రైతులకు ఏమాత్రము అవి ఉపయోగపడలేదు. మరి ఇప్పుడు అన్ని విధాల రైతులని ఆదుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ఏదైతే వాగ్దానాలు చేశామో పింఛన్ని పెంచుతామనేది పెంచడం జరిగింది. అట్లాగే మెగా డిఎస్సి సంతకం పెట్టడం జరిగింది. మరి అట్లాగే యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని సెన్సెస్ స్టార్ట్ అయింది. మరి అట్లాగే పేదవాళ్ళ కోసం అన్నా క్యాంటీన్ అయింది. ఇసుక ఉచితంగా ఇవ్వాలనే సంకల్పంతో దాన్ని కూడా చేయడం జరిగింది. మరి నిన్ననే మహిళలకు మరి ఏదైతే 1500 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఇస్తామని చెప్పామో దాన్ని కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నారు తొందరలోనే. మరి అట్లాగే తల్లికి వందనం 15,000 రూపాయలని మరి చదువుకునే పిల్లల కోసం స్టార్ట్ కాబోతూ ఉంది. ఇవన్నిటినీ ఒక్కటే పేద ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళు ఆర్థికంగా మరి ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అనేదే మరి ప్రభుత్వం యొక్క, ముఖ్యమంత్రి గారి యొక్క, ఎమ్మెల్యే గారి యొక్క ఉద్దేశం. మరి దీన్నటిని మీరు మొన్న వైసీపీ రాక్షస పాలన నుంచి తెలుగుదేశం పార్టీని అత్యధిక ఓట్లతో మరి గెలిపించడం జరిగింది. వారందరికీ కూడా మరి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకోసం ఈ ప్రభుత్వం, మరి మీ అభివృద్ధి కోసమే ఈ ప్రభుత్వం, మన పల్లెల రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పశుసంవర్ధక శాఖతో రైతులకు కానీ మనకు కానీ ఎప్పుడు సత్సంబంధాలు ఉంటాయి. మరి మన చంద్రపల్లెలో కూడా ఎప్పుడు పశుసంవర్ధక శాఖ ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా చంద్రపల్ల వాసులకి అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే డాక్టర్ విద్యాసాగర్ రావు గారు ఇక్కడికి రావడం, వారి సిబ్బంది, మరి అట్లాగే చంద్రపల్ల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ చంద్రపల్లకు మరి మా సొంత కుటుంబ సభ్యులుగా మరి ఇక్కడ ఉన్న నాయకులతో మా కుటుంబ సభ్యుల్లాగా అందరినీ భావించి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా భావించి అందరికీ ఈ పథకాలు అందజేయటంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇక్కడ అంతా ఉత్సాహంతో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎక్కడైనా కూడా మనం అభివృద్ధి ఫలాలు అందుకోవాలంటే ఐకమత్యంగా ప్రతి ఒక్కటి, అంటే ఊళ్ళో వచ్చే పథకాలని అందరికి కావాలనుకోవడం సహజం. కానీ కొద్దిమంది కొన్ని పథకాలు అందుతాయి, కొన్ని పథకాలు కొద్దిమంది వాటన్నిటిని మనం ఐకమత్యంతో ఈసారి మరి వచ్చే పథకాన్ని మరికొద్ది మందికి తీసుకుందాం అనేది ఒకటి మనసులో పెట్టుకొని మరి మనం పనిచేసుకుంటే ఊర్లో అందరికీ అన్ని ఫలాలు అందించే బాధ్యతని మరి ఇక్కడ ఉన్న నాయకులు మరి అధికారులు కూడా తీసుకుంటారు. మరి మీరు అందులో భాగస్వాములే మీరు కూడా మరి
అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలి. పేదవాళ్ళకి మనం సహాయ సహకారాలు అందించాలనేదే మన ముఖ్య ఉద్దేశంగా అందరూ పనిచేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన మన పశుసంవర్ధక శాఖ డాక్టర్ గారికి వాళ్ళ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.